హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇవాల్టి రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇది పిల్లలైనా పెద్దలందరూ అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. అదేదో ఇంట్లోనే చేసేస్తే ఈజీ వేలో ఎలా కూడా చూపించేస్తాను. ముందుగా అయితే క్యాబేజ్ని అంతా ఇట్లా తురిమి ఒక బౌల్లో వేసుకోండి. ఒక గెరిటె దాకా మైదా, అలాగే ఒక గెరిటె దాకా కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. అలాగే ఇందులోకి ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. మీది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి. అది కూడా అలాగే బాగా మిక్స్ చేసి కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడైతే. మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత క్యాబేజ్లోకి వాటర్ వేయనవసరం లేదు, అందులో ఉన్న వాటర్తోనే మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ కంటెంట్ కావాలి అనుకుంటే లైట్గా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము క్యాబేజ్ మొత్తాన్ని. ఇక్కడైతే మా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి నాకైతే. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము. బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుందాము. ఇవి కాస్త టైం పడతాయండి వేగడానికైతే మంచూరియాలు. నాకైతే బాగా క్రిస్పీగా వచ్చాయి. మీకు ఒక స్మాల్ టిప్ అయితే ఇక్కడ షేర్ చేస్తానండి. మీకు మంచూరియాలు బాగా క్రిస్పీగా రాలేదు అనిపించినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి బాల్స్ అన్నీ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి నావైతే బాగా కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చేసాయి. కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ డైరెక్ట్గా ఇలాగే అయినా మంచూరియాని డ్రైగా తినేయచ్చు, లేకపోతే దీనిని సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. మంచూరియా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి మనకి. వేడివేడిగా ఉన్నాయండి కాస్త. ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ అంతా వంపేసి అదే బాండ్లీలోనే కాస్త ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము. అవి కాస్త లైట్గా ఫ్రై అవ్వాలి, మొత్తం ఫ్రై అవసరం లేదు. అందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. కాస్త వేపుకున్న తర్వాత ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా కారము అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, సోయా సాస్ కూడా వేసుకున్నాను ఇందులోకి. అలాగే టమోటా సాస్ కూడా వేసుకుందాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మంచూరియాలు ఇందులోకి వేసి కాస్త కుక్ చేసుకుందామండి, ఆ సాసెస్ అన్నీ బాగా పట్టే వరకు. మా పిల్లలైతే లేట్ చేయకోకుండా నేను వీడియో తీసేలోపే మంచూరియాలు టేస్ట్ చేసేసారు. లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మన టేస్ట్ అయిన మంచూరియా అయితే గోబీతో అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.